మన ఊటీ న్యూస్కి స్వాగతం. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి పాపం చిన్న డిసార్డర్ మీద సఫర్ అవుతున్నారు, క్రెడిట్ చోటి డిసార్డర్ అని. ఆయన జబ్బులోంచి తొందరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన చేసింది లేదు. ఆయన టెన్యూర్ లో 2019 నుంచి 24 వరకు ఆయన నిజంగానే పనిచేస్తుంటే ప్రజలేదా ఆయనకి అత్యద్భుతమైన మెజారిటీ ఇచ్చేవాళ్ళు. 11 సీట్లకు ఎందుకు మిగులుస్తారు? అబద్ధాలు చెప్పి 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 ప్రజలను మోసం చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళు 11 సీట్లకు మిగిలిపోయారు. ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇంకా బీజేపీ చేస్తున్న కూటమి ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఇంకా నేనే చేశాను అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం మాత్రం హాస్యాస్పదం. అమ్మ అన్నం పెట్టదు అడుక్కుని ఇవ్వదు అన్నట్టు ఆయన టెన్యూర్ లోని ఏం చేసింది లేదు. అలాగని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్షంలోని ఉన్న అప్పుడు తెలుగుదేశం గాని జనసేన గాని వాళ్ళని ఇబ్బంది పెట్టడం గాని తప్పుడు కేసులు పెట్టడమే చేశారు. కక్షపూరితమైన రాజకీయం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏమీ చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చింది, అన్ని వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆర్సెనల్ మిత్తల్ కానివ్వనండి, స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అనకాపల్లిలో పెట్టింది, అది గ్రాండ్ సక్సెస్ గా ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి పొగుడుతా ఉంటే ఇది కూడా నేనే చేశాను అనుకొని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏదైతే క్రెడిట్ చోరీ డిసార్డర్ అనే జబ్బు ఆయనకు వచ్చిందో అది దానిలో నుంచి కోలుకోవాలి. అప్పుడైనా కొంచెం అయినా నిజాలు ప్రజల ముందు పెడతారని ఆశిస్తా ఉన్నాం. వద్దురా తల్లి, నేను వెళ్తున్నా. నేను అమ్మకి చెప్తే నాకు చెప్పినట్టే అమ్మతో పాటు వస్తాను. నీకు నచ్చినట్టు చేసుకుంటే డెమోక్రసీకి అర్థమే